ఆనే సినిమాకి పోదామాయే. ఏ వద్దు బావా, మస్తు పిరమున్నాయి రేట్లు, ఏం పోతావు? ఏ ఊకే ఇంట్లోనే నాయ డాడీ సినిమా చూడొద్దా, థియేటర్కి పోయి చూద్దాం కదా, నువ్వు నేను అమ్మ చెల్లె. అరే మన హీరో సినిమా వచ్చిందట్రా, పోయొద్దామా? మస్తుందట, నలుగురికి టికెట్లు బుక్ చేయి, నేను పైసలు కొడతా అని అన్నారు కదా ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు కథ మారిందుల్లో. రైట్, సినిమా టాకీసులలో టికెట్ రేట్లను ఫైనల్ చేసిందిలా సర్కారు. మొన్నటిదాకా ఆర్జీ పెట్టుకున్నందుకు ఇప్పుడు డిక్లేర్ చేసినట్టున్నారు పో. ఏసీ లేని టాకీసులలో తక్కువలు తక్కువ 30-50 ఉండాలి. ఏసీ ఉన్న టాకీసులలో తక్కువలు తక్కువ 50-100, ఎక్కువ అంటే 200 మించద్దట. ఇక స్పెషల్ థియేటర్లలో తక్కువలు తక్కువ 100-200 ఉంటాయి, ఎక్కువలు ఎక్కువ 250-300. మల్టీప్లెక్స్లలో తక్కువలు తక్కువ 100-200, ఎక్కువలు ఎక్కువ సుతా అంటే 250-300 నటిగా. అంతేకాదు పొద్దుగాల 8 గంటల కింద సార్లు చేస్తే రాత్రి 1 గంట దాకా 5 షోలు నడుపుకోవచ్చు టిక నుంచి. ఈ 5 షోల నడుమ ఒక చిన్న సినిమాకు ఛాన్స్ ఇయ్యన్నట. పండగల యాలసుత చిన్న బడ్జెట్ సినిమాలకు ఛాన్స్ ఇయ్యన్నట. అంటే 5 షోల నడుమ ఒక చిన్న సినిమాను సొరగొట్టాలన్నట్టు. 100 కోట్లతో తీస్తే అవి పెద్ద సినిమాలు, అంతకంటే తక్కువ పైసలు పెట్టి తీస్తే అది చిన్న సినిమా. గంతేకాదుల్లా టాకీస్లకు వచ్చిన 10 రోజుల దాకా టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ సుతం ఇచ్చిందట సర్కారిగా. మళ్ళీ దీనికి ఒక కండిషన్ సుతముల్లో, 100 బడ్జెట్లు పెడుతుర్రు కానీ ఆడ పనిచేసేటోళ్ళ కోసం ఏమన్నా చేయరా? వాళ్ళ కోసం పక్కకు ₹1 కోటి పెట్టాలని చెప్తుంది. అంటే సినిమా కార్మికుల కోసం ₹1 కోటి ఇయ్యన్నట మరిగా. హీరోలకు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, పాటలకు, ఇట్లా మెయిన్ వాళ్ళకు 100 కోట్లు ఇస్తారు. మరి గీళ్ళేం చేసిర్రు? ఎంతో కొంత పైకం ఇస్తే చాలది, వాళ్ళ కోసం ₹1 కోటి పక్కకు పెట్టుడే అంటుంది సర్కారు. మరి గంతే కదా నుల్లా, గంత పైకం వేస్ట్ చేస్తారు. మరి పనులు చేసేటోళ్ళకి ₹1 కోటి ఇస్తే ఏమవుతుంది చెప్పుర్రి? జరసేపుకి సినిమాలలో పక్కకు పెడితే ఇయ్యాల రేపు ఒక 2 పిల్లగండ్లను తీసుకొని ఆల్మొగలు సినిమా చూస్తుందా చెప్పుర్రి? మరి ఇప్పుడు పరిస్థితి టికెట్ రేట్లే చిన్న థియేటర్లో చూడాలంటే 100 టికెట్కి అనుకున్నా కూడా 500 అటే పోతాయి. ఇక పాప్కార్న్లు, కూల్ డ్రింకులు అంటే ఇంకింత, అచ్చిపోయే తొవ్వ ఖర్చులకు అంటే ఇంకా ఎంత లేదన్నా కూడా 1000-1500 జేబులు ఉండాలి. మరి తప్పుతుందా చెప్పుర్రి?